వామ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెలు అయితే హడల్ని దడదడ అసలు గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇక్కడ ఉంటే ఏంటండి పరిస్థితి అసలు. ఈ గ్యాస్ స్టవ్కి పైన టాప్ ఉంది కదా గ్లాస్ది, ఇప్పుడు మనకి బ్లాస్ట్ అయింది. సో ఈ టాప్కి అయితే వారంటీ 2 ఇయర్సే ఉందండి. బర్నర్స్కి 5 ఇయర్స్ ఉంది, బట్ దీనికి 2 ఇయర్సే. 2 ఇయర్స్ అయిపోయిందండి ఆల్రెడీ. వారంటీ అయితే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే మహా అయితే వచ్చి ఫిక్స్ చేస్తారు, గ్లాస్ని మార్చుతారు. వారంటీ లేదు కాబట్టి మేబీ మనీ ఏమైనా ఛార్జ్ చేస్తారేమో. బట్ ఇంకా దీన్ని వాడే ఉద్దేశం కూడా లేదండి. అందుకే ఇంక నేనైతే చేయాలని అనుకోవట్లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎంత మంచి కంపెనీ అయినా సరే గ్లాస్ టాప్ జోలికి అయితే అసలు పోవద్దు, ప్లీజ్ దయచేసి పోవద్దు. ఇదైతే ప్రాణాలతో చెలగాటం అనమాట. ఇప్పుడు దగ్గర లేం కాబట్టి అంతా బాగుంది. ఒకవేళ ఉండుంటే ఏంటి పరిస్థితి అని తలుచుకుంటే భయం వేస్తుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే మా గ్యాస్ స్టవ్ పేలిపోయింది, పగిలిపోయింది, మొత్తం గ్లాస్ అంతా పగిలిపోయింది. ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ స్టవ్లు పేలిపోతున్నాయి. యూట్యూబ్లో చూసి ఎక్కడో ఏదో అవుతుంది అనుకుంటాం, కానీ మా ఇంట్లోనే అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేయం కదా. అప్పటికి నేను వేరే వాళ్ళ స్టవ్ పేలిందని ఛానల్లో చూసినప్పుడు, అంటే గ్లాస్ ఉంటాయి కదా పైన టాప్ అనేది, అవి చూసినప్పుడు నేను మంది కూడా మార్చేద్దాము అని ఒక ఐడియాలోకి వచ్చాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది కొంచెం వండినా కానీ హీట్ ఎక్కిపోద్ది. మాది బటర్ఫ్లై కంపెనీ హైదరాబాద్లో, మాది అంత హీట్ ఎక్కదు. బట్ అది కూడా మార్చేద్దామని మా ఆయనకు చెప్తే, అన్నీ అలా జరగవులే, మంచి మంచి కంపెనీస్ అలా ఏం జరగవు అది ఇది అని చెప్పి ఆయన లైట్ తీసుకున్నారు. అండ్ మా అమ్మ వాళ్ళది మాత్రం నేను మార్చేద్దాం అనుకున్నాను. బట్ సర్లే చూద్దాంలే, మా ఆయన ఇలా చెప్పారు కదా అని ఇంకా వదిలేశాను. బట్ చూడండి, ఈరోజు ఎవరి కళ్ళు పోకుండా దేవుడే కాపాడాడు అనమాట. దగ్గర ఉండుంటే ఖచ్చితంగా ఎవరికొకరికి ఏదో ఒకటి అయ్యేది. ఎలా అంటే ఏదైనా ఒక డబ్బా పైనుంచి పడిపోతే, ఏదైనా వస్తువు అంటే మనకి ప్లాస్టిక్ లాంటిది పైనుంచి పడితే ఒక సౌండ్ వస్తుంది చూడండి, అలా టప్మని ఒక సౌండ్ వచ్చింది. నేను చూస్తే నా చెమటలు చూడండి, అంత టెన్షన్ వచ్చిందనమాట. అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదైనా మేము టీ తాగుతున్నాం హాల్లో కూర్చొని, ఏదైనా వస్తువు ఏమైనా పడిపోయిందేమో అని మా అమ్మకి, అమ్మ ఏదో పడిపోయినట్లుంది చూడమ్మా అని చెప్పాను. తనేమో ఏం వచ్చి చూస్తే తనకి ఏం కనిపించట్లేదు పడినట్టు. అప్పుడు స్టవ్ దగ్గర సౌండ్ వస్తుందని చూస్తే స్టవ్ ఎలా ఉందంటే చూడండి ఎలా పగిలిపోయిందో చూడండి. మొత్తం గ్లాస్ అంతా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి మొత్తం తుల్లిపోయినాయండి పీసెస్. జస్ట్ మిస్, మేము మేము ఇక్కడ లేము. యాక్చువల్లీ ఒకవైపు అన్నం ఉడుకుతుంది, ఇంకోవైపు గుడ్లు పెట్టింది మా అమ్మ. అన్నం ఉడికిపోయింది కదా, అన్నం ఉడికిందో లేదో చూసావా అని అడిగితే నేను అప్పుడు చూసి సిమ్లో పెట్టేసి వెళ్ళానండి. ఎందుకంటే ఇంకొంచెం ఉడకాలని చెప్పి జస్ట్ అప్పుడే వెళ్ళి కూర్చున్నాను. చూడండి ఎలా పగిలిపోయి పీసెస్ చూడండి, సైడ్ మొత్తం గ్యాస్ స్టవ్ చుట్టూ వెళ్ళిపోయినాయి అన్నమాట, తుల్లిపోయినాయి మొత్తం పీసెస్. చూడండి స్టవ్ ఎక్కడ ఉంటే ఆ వాల్ ఎక్కడ ఉంది చూడండి, అక్కడ వరకు వెళ్ళినాయి పీసెస్. చాలా డేంజర్ అండి. నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి అంటే నార్మల్గా చాలామంది వీడియోస్ పెట్టారండి, జాగ్రత్తగా ఉండండి ఇలా గ్లాస్వి తీసుకునేటప్పుడు అని. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఏమోలే ఎక్కడో ఏవో జరుగుతాయి, అందరికి జరుగుతాయి అని అనుకున్నా. తర్వాత నీలిమేఘాలు ఛానల్ ఉంటుంది కదా అండి, చక్రవాకం హీరో, సో వాళ్ళ ఇంట్లో కూడా గ్యాస్ ఇలానే పేలిపోయింది అని ఆవిడ కూడా వీడియో పెట్టారు కదా. అప్పుడు కూడా నేను అనుకున్నాను, అప్పుడైతే ఇంకా నేను భయపడ్డాను అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా గ్లాస్దే ఉంది, అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా గ్లాస్దే. సో నాది మాటకేం కానీ మా అమ్మ వాళ్ళది మార్చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ స్టవ్ అయితే బజాజ్ అండి, అసలు కొంచెం వంట చేసినా కానీ చాలా హీట్ ఎక్కిపోతుంది అనమాట పైదంతా. నాకు అదే డౌట్. నేను ఒకసారి మా చెల్లితో కూడా అన్నాను ఒకసారి చేంజ్ చేసేద్దామని, బట్ అదేంటో తెలీదు, ఒక దిశ చేస్తాం కదా సరేలే చూద్దాంలే అన్నట్లు అయిపోయింది. అంటే ఇంత వేగంగా మా ఇంట్లో ఇలా జరుగుతుంది అనుకోలేదండి. ఒకవేళ దగ్గర ఉంటే ఈ పీసులన్నీ కూడా కళ్ళల్లో పడేవి. చూడండి మొత్తం అసలు గ్యాస్ అంతా కూడా బ్రేక్. చూడండి ఇదిగోండి ఇలా అంటే చూడండి, ఇక్కడ నేమ్స్ చూడండి అసలు ఏమైనా అర్థమవుతున్నాయి, మొత్తం పగిలిపోయినాయి. ఇదిగోండి మొత్తం అన్ని వైపులా పగిలిపోయింది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకలాగా లోపల పగిలిపోయింది చూడండి, ఇంకా పైకి పగలడానికి దగ్గరలో ఉందన్నమాట. ఈవెన్ ఇది పగిలాక కూడా చూడండి అసలు, అబ్బా చూడు ఇక్కడ ఏదో గుచ్చుతుందిరా, కింద కూడా పడినట్టున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇంతసేపు నేను చూడలేదు, కింద పడలేదు అనుకున్నా. ఇదిగోండి అంటే మనం నిల్చునే ప్లేస్ ఇక్కడ వరకు పడినాయి చూడండి.
అసలు ఇలాంటివి ఎలా అమ్ముతారండి? ఇలా ఎలా చేస్తారు అసలు? మనుషులు ప్రాణాలతో ఆటలాడుకోవడం కాకపోతే ఏంటిది? ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఎవరికి ఏం జరగలేదు, ఒకవేళ ఏదైనా జరుగుంటే ఎవరు హామీ ఇస్తారు? మనిషి ఒకవేళ కళ్ళు పోతే కళ్ళు తిరిగిస్తారా చెప్పండి? అసలు కనీసం పట్టించుకుంటారో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఫోన్ చేయాలి వాళ్ళకి. అన్నం పొంగొచ్చింది, ఇంకా ఉడకలేదులే అని చెప్పి నేను టీ పట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నా అండి. జస్ట్ ఒకవేళ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కళ్ళు పోతే ఏంటండి? చూడండి మరి, ఇటువైపు స్ప్రెడ్ అయిపోయినాయి ఇవన్నీ, అటువైపు అండ్ కింద కూడా మీకు చూపించాను. ఇప్పుడు 2 తీసి పైన వేసాయి, ఎందుకంటే కాళ్ళు గుచ్చుకుంటే. ఇదిగోండి ఇంకొక చిన్న పీస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బ్రేక్ అయ్యి ఆ సౌండ్ వచ్చి కూడా మాకు ఆల్మోస్ట్ 20 నిమిషాలు దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా చిట్టుపట్లు ఆడుతుందండి. అంటే లోపల గ్లాస్ అనేది ఇంకా బ్రేక్ అవుతుంది. హీట్ కూడా తగ్గింది, అయినా సరే బ్రేక్ అవుతుంది. సో ఇదేంటంటే బజాజ్ కంపెనీ. చూడండి, ఇదేమి ఏదో మామూలు కంపెనీ కూడా కాదు. సో ఫేమస్ కంపెనీయే. అలాంటి వాళ్ళు ఇలా చేస్తే చూడండి మొత్తం పగిలిపోయింది. మొత్తం చూడండి. ఒకవేళ మా అమ్మగారు నేను కానీ ఉంటే ఏంటండి పరిస్థితి? కళ్ళు పోయి ఉంటే, ఇప్పుడు ప్రాణం పోకపోవచ్చేమో, కళ్ళు పోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఎవడిస్తాడు? ఈ కంపెనీ వాడు ఏమైనా ఇస్తాడా మనకి? వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి గ్లాస్ ఈ బ్రేక్ అయిన దాన్ని చేంజ్ చేస్తారు. నేను యూట్యూబ్లో చూశాను కదా, నీలి మేఘాలు ఛానల్లో. బట్ ఏంటంటే మొత్తానికి ఇది బాగైనా ఇంక ఇలాంటివి వాడాలంటే భయమే అండి. నేను మా హస్బెండ్కి కూడా ఫోన్ చేసి అక్కడ కూడా గ్యాస్ స్టవ్ స్టీల్ది కొనేమని చెప్పాను. సో ఇప్పుడు వంటకి కూడా ఇంకా లేదు, బయటకు వెళ్ళి కొనుక్కోవడమో ఏదో చెయ్యాలి ఈరోజు. చూడండి ఇదిగోండి, చూడండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఫస్ట్ నేను చూపించినప్పుడు, బ్రేక్ అయిన వెంటనే చూపించినప్పుడు ఈ ఏరియా అంతా బ్రేక్ అయినట్లు కనిపించింది, కానీ మరి ఈ లెవెల్లో కనిపించలేదు. అండ్ ఇక్కడైతే అసలు బ్రేక్ అయినట్టే కనిపించలేదు. చూడండి, ఇది ఇప్పుడైతే 1 అవర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ 1 అవర్ తర్వాత కూడా ఇంకా లోపల బ్రేకేజెస్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా లోపల బ్రేక్ అవుతుంది. చూసారు కదా? చూడండి, ఇందాక నేను ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు చాలా అంటే ఇదంతా ప్లెయిన్గానే, అంటే లోపల ముక్కలకు కనిపిస్తుంది, బయట గ్లాస్ మాత్రం నార్మల్గా ఉంది. బట్ ఇక్కడ ఇదంతా మళ్ళీ బ్రేకేజెస్ వచ్చేసినాయి. చూడండి, ఇది చూడండి, ఇదైతే ఇందాక ఇలా లేదు అసలు. చూసారా? అసలు ఇలా పట్టుకుంటే మొత్తం ఈ బ్రేకేజెస్ అంతా ఎక్కువైపోయినాయి. చూడండి, ఇందాక ఈ లెవెల్లో కనిపించలేదు చూపించినప్పుడు మీకు. ఈ సైడ్లో కూడా చూడండి, ఇక్కడ ఈ గ్యాస్ మీద ఇన్స్ట్రక్షన్స్ నేను చదువుతా చూడండి. డు నాట్ పుట్ హాట్ వెజల్స్ ఆన్ గ్లాస్ టాప్, డు నాట్ యూస్ ఫ్లేమ్, ఏమో అండి కరెక్ట్గా కనిపించట్లేదు లెటర్స్ అన్నీ కూడా. అక్కడ పైన గ్లాస్ బ్రేక్ అయిపోయింది. మొత్తానికైతే ఈ గ్లాస్ టాప్ మీద డు నాట్ యూజ్ హాట్ పాట్స్, అంటే ఇక్కడ వేడివి ఏమి పెట్టొద్దని అన్నారు. మేమైతే ఎప్పుడు ఇక్కడ పెట్టమండి అసలు. వేడివి పెడితే మహా అయితే వంట అయ్యాక దీని మీద అలా ఉంచేస్తాం, లేదంటే కింద పెట్టేస్తాం వేరే ప్లేస్లో, కానీ అక్కడ అసలు పెట్టము. కేవలం వండేటప్పుడు మనము ఎప్పుడు ఇక్కడే ఉండాలంటే అవ్వదు కదండి. అలాంటప్పుడు వండేటప్పుడు కొన్ని పొంగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. సో ఈరోజు కూడా అన్నం పొంగు పడిందండి. పడిన వెంటనే ఇంకా మొత్తం బ్లాస్ట్ అనమాట. చూడండి మొత్తం